ఇప్పుడు అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇటు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆఖరికి ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న సినిమా బాహుబలి 2. పోయిన ఏడాది విడుదలైన బాహుబలి 1 కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ట్వీట్ తో ఆ సినిమాను ఎండ్ చేసిన బాహుబలి 2 పై ప్రేక్షకులకు ఉత్కంఠత రేపుతూ బాహుబలి 2 సినిమా షూటింగ్ పూర్తి చేసి ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి దర్శకుడు జక్కన ప్లాన్ చేశాడు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 28 నుంచి బాహుబలి చిత్రం 6 షోలు నిర్వహించేందుకు ఆ రాష్ట్ర సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ఏపీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బాబు సర్కారుపై ఫైర్ అయ్యారు. బాహుబలి 2 వలన సమాజానికి ఎటువంటి ఉపయోగం లేకపోయినా ఎందుకు 6 షోలు ప్రదర్శించడానికి అనుమతి ఇచ్చారంటూ బాబు సర్కారును ప్రశ్నిస్తూ ఈ మేరకు చంద్రబాబుకు లేఖ రాశారు. బాహుబలి సినిమా కనీస చారిత్రక సాంఘిక నేపథ్యం లేకపోయినా ఆ చిత్రానికి ప్రభుత్వం వంతు పాడటం కరెక్ట్ కాదని అన్నారు. ఈ నెల 28న విడుదల కానున్న బాహుబలి చిత్రాన్ని ఏ కోణంలో చూసినా దానివల్ల సమాజానికి ఉపయోగం లేదన్నారు. పెద్ద సినిమాలకు వంతు పాడటం మానేసి ఇండస్ట్రీలో చిన్న చిన్న సినిమాలకు థియేటర్ల కొరత నివారించాలని, అభ్యుదయ చిత్రాలకు, చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రాలకు రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పించి రాష్ట్ర ప్రభుత్వ పరంగా సహకారం అందించేలా చర్యలు చేపట్టాలని ఆయన ఈ లేఖలో బాబును కోరారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోల్డ్ అంత న్యూస్ బోల్డ్ గా.